ఎక్కడైనా మనం ఈ దేశ చరిత్రలో ప్యాసింజర్స్ అంటే ఒక ఆర్టీసీ డ్రైవర్ ఏదైనా ప్రమాదానికి గురి చేస్తే డ్రైవర్ పైన కేసు పెడతారా, ప్యాసింజర్ల పైన కేసు పెడతారా? ఈ కారులో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులపైన కేసు పెట్టడం అనేది ఎంత రాజకీయ ఒత్తిడితో ఈ పోలీసులు పనిచేస్తున్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రెండో అంశం ఏంటంటే, Z+ సెక్యూరిటీ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సెక్యూరిటీ కల్పించకుండా, SOP స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్స్ అవన్నీ పాటించకుండా రో పార్టీ కానీ లేకపోతే ముందర పైలట్ వాహనాలు కానీ జగన్ గారి భద్రతకు ఏమాత్రం విఘాతం కలగకుండా చూడాల్సినటువంటి పోలీసులు ఆవే అరేంజ్ చేసి ఉంటే ఆ వ్యక్తి నిజంగా వీళ్ళు భావించినట్టు జగన్ గారి కాన్వాయ్ వాహనంలో కింద ఏదైనా దెబ్బలు తగిలి ఉంటే అది పోలీసుల వైఫల్యం కాదా? లేక ఈ సోర్స్, ఈ ఫోటో 3 రోజుల తర్వాత ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు AI టెక్నాలజీ వచ్చింది, ఇది మార్పుడు ఫోటో అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు చాలా వరకు. అది నిజమైన వీడియోనా కాదా అని పోలీసులు ఇప్పటి వరకు నిర్ధారించలే. ఇవి తర్వాత వైఎస్ జగన్ గారి వాహనం నడిపింది కూడా ఇంటెలిజెన్స్ పర్యవేక్షణలో ఉన్నటువంటి AR కానిస్టేబుల్, అతనే డ్రైవర్గా ఉన్నాడు. మీ డిపార్ట్మెంట్కు చెందిన వ్యక్తే అతను అనేక సంవత్సరాలుగా కార్లు నడపడంలో నిష్ణాతుడు. అతను స్టేట్మెంట్లో కూడా ఎక్కడ మాకు ఎలాంటి ఇది ఆనవాళ్ళు కూడా దొరకలేదు, మాకు అసలు ఏదైనా చిన్న కుక్క కారు కింద పడినా కానీ వెంటనే శబ్దం వస్తుంది, అట్లాంటిది ఏంది జరగలేదని పోలీసు విచారణలో చెప్పినట్టు తెలుస్తూ ఉంది. మరి మొదటి రోజైతే టాటా సఫారీ ప్రైవేట్ వాహనం ఢీకొనిందని చెప్పి వాళ్ళకు బెయిల్ ఇచ్చి ఆ వాహనాన్ని సీజ్ చేసిన వాళ్ళు 3 రోజుల తర్వాత కథ ఎందుకు మార్చారు? ఎందుకు SP గారు మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టారు? ఎందుకు సంబంధం లేని వ్యక్తులను చట్ట వ్యతిరేకంగా డ్రైవర్ పైన ఏదైనా కేసు పెట్టారనుకుంటే ఏదో ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కింద సహజంగానే పెట్టింటారులే అని అనుకోవచ్చు. కానీ అందులో ప్రయాణిస్తున్నటువంటి మాజీ మంత్రులు, తర్వాత మాజీ ఎమ్మెల్యేలు, తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారిపైనే కేసు పెట్టడం దేనికి సంకేతం? ఇది కక్షపూరిత రాజకీయాలు కావా? తర్వాత గతంలోనే 2015, 2016 సంవత్సరాల్లో చంద్రబాబు కాన్వాయ్ ఢీకొని 2 వ్యక్తులు చనిపోయారు. కానీ వాళ్ళపైన కేసులు ఆ రోజు చంద్రబాబు గారి పైన కేసులు పెట్టలేదే. అదేవిధంగా గోదావరి పుష్కరాల్లో నీ పదవీ కాంక్ష కోసం నీకు ప్రమోట్ చేసుకోవడానికి పెట్టిన కార్యక్రమంలో 29 మంది చనిపోతే ఆ రోజు నీ పైన కేసు పెట్టలేదే. అదేవిధంగా 2022 డిసెంబర్లో కందుకూరులో మీరు సభ పెడితే 8 మంది చనిపోయారు మీ మూలంగా. ఆ రోజు జగన్ గారి ప్రభుత్వం అధికారంలో ఉంది, అయినా దానికి బాధ్యులు మీరని మీ పైన కేసు పెట్టలేదే. అలాగే 2023 జనవరిలో గుంటూరులో ఒక మీటింగ్ జరిగితే, మీ పార్టీ మీటింగ్, అందులో 3 చనిపోయారు. ఆ రోజు కూడా జగన్ గారి ప్రభుత్వమే ఉంది, ఆ రోజు మీ పైన కేసు పెట్టలేదే. ప్రమాదవశాత్తు ఏవైనా ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు రాజకీయమైన కక్షపూరితమైన రాజకీయాలు కాకుండా, అలాంటి కేసులు కాకుండా మామూలుగా ఎలాంటి కేసులు పెట్టాలనో వాటిని మాత్రమే పోలీసులు పెట్టాల్సి ఉండగా, ఇక్కడ రాజకీయ కక్షతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపైన మిగతా నాయకులపైన కేసు పెట్టడం అనేది చాలా
ముదావహం. ఎక్కడ మేము ఇవి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఏమన్నా ఉన్నాయా ఇట్లాంటివి చూసాం మేము, ఎక్కడ మాకు వెతికితే కనిపించలే. ఈ చట్టం పుట్టినప్పటి నుంచి ఎక్కడైనా డ్రైవర్ పైన ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్లో ప్రమాదకరంగా వేగంగా వాహనాన్ని నడిపినా అది కూడా లేదు. ఇందులో చాలా స్లోగా నడిపినాడు అతను వెహికల్ కూడా, ఎందుకంటే జనం చాలామంది ఉన్నారు కాబట్టి. అలాంటి సందర్భంలో డ్రైవర్తో పాటు అందులో ఉన్న వ్యక్తులపైన కేసులు పెట్టారేమని చూసాం. ఎక్కడా మాకు ఈ సుప్రీంకోర్టు చరిత్రలో కానీ హైకోర్టు చరిత్రలో కానీ ఏ జడ్జిమెంట్ వెతికినా కానీ మాకు కనిపించలేదు. అంటే కొత్త అధ్యాయానికి, కొత్తగా రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి గత సంవత్సర కాలంగా వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు కాక, అమలు పరచలేక రోజు డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇలాంటి అకృత్యాలకు, తప్పుడు కేసులను బనాయించడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పైన తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. ఆ ఒత్తిడికి తట్టుకోలేక పోలీసులు చాలా సందర్భాల్లో బాధపడుతున్నట్టు మాకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం అనేది మంచిది కాదు. ఎవరికైనా ఈ వ్యవస్థలను నాశనం చేయడంలో ఇది ఒక భాగం అవుతుంది. భవిష్యత్తులో వచ్చే పార్టీలు కానీ, భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు కానీ మళ్ళీ ఇలాంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తే ఇది దుష్ట సాంప్రదాయాలకు తెరదీసినట్టు. కాబట్టి అందరి బాధ్యత ఇది, ప్రజలంతా గమనించాలా. వ్యవస్థలు చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపైన, ప్రజలపైన ఉందని చెప్పి